గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్ అండి. కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ కూడా మంచిగా క్యాజువల్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నాను. కొంచెం ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీస్ లాగా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి. సో ఈ కుర్తీ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కుర్తీ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ వస్తుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జెనసియా. జెనసియాలో కూడా చాలా బాగుంటాయండి. ఈ బ్రాండ్ కూడా నాకు చాలా ఇష్టము. క్వాలిటీ బాగుంటుంది. వాష్ చేసినా సరే కూడా పెద్దగా పాడవట్లేదండి. ఈ బ్రాండ్లో ఎక్కువ నేను కుర్తీ సెట్స్ తీసుకుంటాను. 3 పీస్ సెట్స్ కాటన్వి. సమ్మర్స్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మంచి లుక్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుంటుంది వాష్ చేసా కానీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా తీసుకున్నాను. మంచి గేర్ వచ్చిందండి. ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ, మంచి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా డిఫరెంట్గా ఉంది. స్లీవ్స్ కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇట్లా మనకి వీ షేప్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూగా ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న బ్యాండ్ లాగా వచ్చి సెంటర్లోని ఇక్కడ కూడా లేస్ డీటెయిలింగ్ వచ్చి ఇక్కడంతా షో బటన్స్ వచ్చాయి. ఇవన్నీ షో బటన్స్, ఏ బటన్ ఓపెన్ అవ్వదు. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కింద వరకు మనకి ఇట్లాగా లేస్ అయితే వచ్చింది. ఈ లేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఏదైనా మెరూన్ కలర్ బాటమ్తో పేరప్ చేసుకుంటే సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుందండి. క్యాజువల్ వేర్కి, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కుర్తీ. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయి. ఇలా బెలూన్ స్లీవ్స్లో వచ్చాయి. స్లీవ్ ఎండ్లో మనకి ఇలాగా ఎలాస్టిక్ లాగా వచ్చి మనకి ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా అయితే వచ్చాయి. దీనికి మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అండి. స్టైలిష్గా ఉంటుంది వేసుకుంటేనే. అండ్ ఇది యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్స్లో వేసుకోవడానికి. పాకెట్స్ అయితే ఏం రాలేదు. ఇట్లా సింపుల్గా కొంచెం మనకి ఇది నైరా కట్ లాగా వస్తుందండి. ఇక్కడ ఈ బార్డర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ఒక కట్ వచ్చి అక్కడ అంతా ప్లీట్స్ వస్తాయి మనకి కుర్తీకి. ఇట్లా ప్లీట్స్ లాగా వస్తాయి. నైరా కట్కి యూజువలీ ఏంటంటే ఇక్కడ స్లిట్ వచ్చేస్తుంది పైనుంచి. బట్ దీనికైతే స్లిట్ రాకుండా ఏ లైన్ కట్ లాగా వచ్చి సెంటర్లో ఇలా నైరా కట్ లాగా ప్లీట్స్ అయితే వచ్చాయి. డిజైన్ చాలా బాగుంది. ఇట్లా ప్లీట్స్ వచ్చినవి ఏంటంటే కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి. కొంచెం బెల్లీ ఫ్యాట్ కవర్ అయ్యి చాలా నీట్గా కనపడతాయి ఇట్లాంటివి వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా చాలా నచ్చింది. ఇది ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్. యష్ గ్యాలరీస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. చాలా బాగుంటాయండి ఇందులో కలెక్షన్ అంతా కూడా. ఇది కూడా కొంచెం మనకి ఫ్రాక్ టైప్ లాగా వచ్చింది. ఫ్లేయర్ అదంతా బాగుండింది. ప్యాటర్న్ అయితే మంచి డిఫరెంట్ వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం రేయాన్ విస్కోస్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అంటే కాటన్ కాకపోయినా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. మోర్ ఆఫ్ లైక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. చాలా బాగుంది. అండ్ లుక్ కూడా భలే డిఫరెంట్ అనిపించింది. సింగిల్ పీస్లా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా మనకి ఫ్రాక్ లాగా వేసుకోవడానికి, కుర్తీ ఫ్రాక్ లాగా. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ దీనికి ఫ్రాక్ పార్ట్, యోక్ పార్ట్ ఏంటంటే ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి ఇలా రఫల్స్ లాగా వచ్చాయండి. సైడ్స్న బోత్ ద సైడ్స్ మనకి ఇలా సింపుల్గా రఫల్స్ లాగా వచ్చాయి. మంచి రఫల్స్ లాగా వచ్చాయి. కొంచెం బర్స్ట్, కొంచెం చిన్న బర్స్ట్ ఉండే వాళ్ళు వేసుకుంటే ఇట్లాంటి డీటెయిలింగ్ వచ్చినవి మంచి లుక్ వస్తుందండి. సో ఇట్లా మనకి సైడ్న ప్లీట్స్ లాగా వచ్చాయి, రఫల్స్ లాగా. అండ్ ఒక్క సైడ్ మాత్రమే ఇలా మంచి పాప్ అయ్యే కలర్తో, ఈ మంచి లైట్ ఆరెంజ్ కలర్ పైన ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ చేయడం వల్ల మంచిగా పాప్ అయ్యి చాలా మంచి లుక్ వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ కూడా ఓన్లీ వన్ సైడ్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ అంతా కూడా బటన్స్ వచ్చాయండి. ఇలా రెడ్ కలర్తో బటన్స్ అయితే వచ్చాయి. రెడ్ కలర్ క్లాత్ బటన్స్ ఇవి.
ఈ బటన్స్ కూడా చాలా బాగా పాపప్ అయ్యాయి. అండ్ ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయండి. ఈ బటన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి కింద బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. 2 లేయర్స్ లాగా వచ్చాయండి బెల్ స్లీవ్స్. ఇలా 2 లేయర్స్ వచ్చి బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ స్లీవ్స్ చుట్టూరా కూడా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుండింది. మంచి లుక్ వచ్చింది. కింద ఏంటంటే మనకి కలీ స్టైల్లో ఫ్రాక్ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఏదైనా లోపల లాంగ్ స్పెగటీ వేసుకుని పేరప్ చేస్తే అస్సలు ఆడ్గా ఉండదు. లుక్ అయితే చాలా బాగుండింది దీన్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి మెరూన్ కలర్. అండ్ ఇది ఏంటంటే కొంచెం విస్కాస్ ఫ్యాబ్రిక్లా తీసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే లీవా ట్యాగ్ వచ్చిందండి. ఈ విస్కాస్ ఫ్యాబ్రిక్ వాటికి లీవా ట్యాగ్ వస్తే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. అంటే మంచి సాఫ్ట్ ప్యూర్ విస్కాస్ అని చెప్పి చాలా బాగుంటుందండి క్వాలిటీ. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దీనిపైన ఏంటంటే కొంచెం ఈ వర్క్ ఏంటంటే చూడడానికి నాకు చికెన్ కర్రీ స్టైల్ కుర్తీ లాగా అనిపించింది. నాకు పర్సనల్గా చికెన్ కర్రీస్ చాలా ఇష్టం అండి. చాలా పర్చేస్ చేస్తాను నేను చికెన్ కర్రీవి. సో ఇది ఏంటంటే ఫ్రమ్ బ్రాండ్ MYX బ్రాండ్. ఇది అమెజాన్ వల్ల ఓన్ బ్రాండ్ అండి. MYX బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ సరిపోయింది నాకు. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. విస్కాస్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉండేదండి. సమ్మర్స్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్స్ కూడా సమ్మర్స్లో వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ వీటికి ఏంటంటే కాటన్ అంతా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. దీనికి ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి మొత్తం అంతా మనకి ఇలాగా హెవీ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ప్యానలింగ్ లాగా ఈ మెరూన్ కలర్ పైన ఈ ఆరెంజ్ కలర్తో వర్క్ రావడం బాగుంది. మంచిగా పాపప్ అయిందండి ఈ కాంబినేషన్. అండ్ సెంటర్లో ఏంటంటే ఇక్కడ బటన్స్ వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా షో బటన్సే అండి. ఈ పై బటన్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. మిగిలినవి ఇవన్నీ కూడా షో బటన్సే. అండ్ ఇక్కడ అంతా కూడా అవుట్లైన్ లాగా వైట్ కలర్తో వర్క్ అయితే వచ్చింది. ఈ వైట్ కలర్ వర్క్ కూడా భలే పాపప్ అయిందండి ఈ కలర్ పైన. అండ్ మిగిలిన కుర్తీ అంతా అక్కడక్కడ ఇలా చిన్న బూటీస్ లాగా వచ్చాయి. ఇలా సింపుల్గా చిన్న బూటీస్ లాగా వచ్చాయి. ఏదైనా వైట్ ప్లాజో ప్యాంట్ మీద కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద కానీ పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. మంచి డైలీ వేర్ సింపుల్ లుక్ అండి. చాలా స్టైలిష్గా ఉంటుంది లుక్ అయితేని. సో ఇది వచ్చేసి కుర్తీ. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించలేదండి నాకు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అండ్ ప్రింట్ అంతా కూడా బాగుంది. ఇది కూడా మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది. ఇలా సింపుల్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ. ప్రింట్ చాలా బాగుంది. ఆఫీస్ వేర్కి కాలేజ్కి చాలా బాగుంటుంది. క్యాజువల్ వేర్కి కూడా బాగుంటుంది. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా బాగుంటుందండి. మంచి సెటిల్ ప్రింట్. ఇట్లా మనకి ఆల్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్తో ప్రింట్ అయితే వస్తుంది. అంటే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ గ్రీన్తో మనకి ఈ కుర్తీ అయితే వస్తుంది ప్రింట్. దీనికి ఏంటంటే మొత్తం అన్ని బటన్స్ వస్తాయండి కింద వరకుని. అండ్ సెంటర్లో చిన్న స్లిట్ లాగా వస్తుంది. ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ. సైడ్లో మనకి స్లిట్స్ అయితే ఏం లేదు. పైన మనకి జస్ట్ ఒక 2 ఉక్స్ అయితే ఇచ్చారండి. ఇట్లా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా 2 ఉక్స్ ఇచ్చారు అంతే. ఇదేమి మనకి ఫీడింగ్ కుర్తీగా అది ఏమి యూజ్ అవ్వదు. ఈ బటన్స్ అన్ని క్లోజ్ అయ్యే బటన్సే. అండ్ బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కుర్తీస్కి ఏంటంటే బటన్ క్వాలిటీ బాగోకపోతే లుక్ మొత్తం పాడైపోతుంది. బట్ ఈ బటన్స్ బాగుండడం వల్ల లుక్ అయితే చాలా బాగుందండి కుర్తీది. ఇలా హై నెక్ లాగా వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చింది. మంచి ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇలా కాంతా స్టిచ్డ్ లైన్స్ అయితే వచ్చాయి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ టైప్ ఆఫ్ లైన్సే వచ్చాయండి దీనిపైన అంతాని. ఇవి ఏంటంటే స్క్రీన్ పైన కన్నా డైరెక్ట్గా చూసినప్పుడు మంచి క్లాసీ లుక్ ఇస్తుందండి. ఇట్లా వీవ్లో కానీ లేకపోతే ఇలాంటి సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇలా వీవ్లోని ప్రింట్ కన్నా ఇట్లా వీవ్లో లేకపోతే స్టిచ్ చేసిన లైన్స్ వస్తే చాలా మంచి లుక్ వస్తుంది మనకి కుర్తీకి. సో ఇది ఏంటంటే సింపుల్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ. దీనిపైన కూడా ఏదైనా వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి మీకు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ పిస్తా అండి. సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. బట్ ఎక్స్ట్రా స్మాల్ అంటే 36 సైజ్ వస్తుంది మనకి. 36 అంటే స్మాల్ సైజ్. ఇది చూపించడం అయితే ఎక్స్ట్రా స్మాల్ అని చూపిస్తారు కానీ 36 వస్తుంది. ఒక సైజ్ చిన్నది తీసుకోండి ఈ బ్రాండ్లోని. అండ్ పిస్తాలో ఈ బ్రాండ్లో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వాషెస్కి అవుతాయండి. అంత తొందరగా అయితే మనకి ఏమీ పాడవవు ఈ బ్రాండ్లోని. నేను ఫస్ట్ అమెజాన్లో బట్టలు కొనడం స్టార్ట్ చేసింది 9 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయకముందు నేను 9 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ పర్చేస్ చేశాను బట్టలు. అప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న కుర్తీ ఈ పిస్తా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఒక బ్లాక్ కలర్ ప్లెయిన్ టాప్. అదైతే చాలా రోజులు ఉండిందండి. అంత తొందరగా పాడవలేదు. అండ్ ఈ పిస్తా బ్రాండ్లో నేను చాలా తీసుకున్నాను. ఆ తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ.
కాటన్ కుర్తీ అండ్ దీనిపైన అంతా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కలర్ చాలా బాగుంది అండ్ ఈ లైట్ పింక్ పైన ఈ డార్క్ పింక్తో ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్ రావడం చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది. ఒక వింటేజ్ లుక్ అయితే వచ్చిందండి ఈ కుర్తీకి. ఇలా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి బటన్స్ వస్తాయి, వుడెన్ బటన్స్. ఇవన్నీ షో బటన్సే, ఇక్కడ వరకు బటన్స్ వస్తాయి. ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవ్వదండి, మనకి నెక్ ఉండడమే ఇక్కడ వీ షేప్ నెక్ లాగా ఉంటుంది. సో ఈ బటన్స్ అయితే ఏమీ ఓపెన్ అవ్వదు మనకి. ఇలా సింపుల్ వీ షేప్ నెక్ లాగా వచ్చి హై కాలర్ వచ్చి బటన్స్ వస్తాయి. మిగిలినంత సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. ప్రింట్ చాలా బాగుంది, ఒక మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదండి, కాటనే, ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించలేదు. లుక్ అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. మంచి ఫార్మల్ లుక్ అయితే వస్తుంది ఇది వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.